the word of God says that the word of God is active and alive. అలాగే దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందనగా దేవుని యొక్క వాక్యం అనేది సజీవమైనది, చురుకైనది, క్రియాత్మకంగా పనిచేస్తూ ఉంటుందని. It says that it is sharper than a two-edged sword. అలాగే రెండంచుల ఖడ్గం కంటే కూడా పదునైనదని రాయబడి ఉన్నది. It can even pierce and divide soul and the spirit. అలాగే ప్రాణానికి ఆత్మ మధ్య విభజించి అది వేరు చేయగలదు కూడా. So most often we suffer from the things that we don't understand. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో మనము అర్థం కాని విషయాలతో మనం ప్రయాసపడుతూ శ్రమపడుతూ ఉంటాము. We suffer from the things that are not from the word of the Lord. దేవుని యొక్క వాక్యం నుంచి కానివి మనం ప్రయాసపడుతూ శ్రమపడుతూ ఉంటాము. The thoughts that do not come from the understanding of God. అలాగే దేవుడి నుంచి కొన్ని విషయాలు మనకి ఆలోచనలు, కొన్ని తలంపులు ఎలా వస్తాయనగా అవి అర్థం కాని రీతిగా మనకుంటూ ఉంటాయి. But Bible says that every time you're listening to the word of the Lord, అని బైబిల్ ఏమని సెలవిస్తుందో ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా it becomes active and it starts dividing things that are not from God. అది సజీవంగా క్రియాత్మకంగా పనిచేస్తూ దేవుని నుంచి కానివి ఏవైతే వచ్చినాయో అవి నీ జీవితం నుంచి తీసివేస్తూ ఉంటుంది. Amen. Amen. That is why it's so important for us to listen to the word. అందుకనే దేవుని యొక్క వాక్యం అనేది వినడం చాలా ప్రాముఖ్యమైనది. So that it will help us to take away everything that is not from God. అందుకనే దేవుని నుంచి కానిది ఏదైతే వచ్చిందో అదంతా కూడా తీసివేస్తూ ఉంటుంది. Amen. 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 Can you all turn our Bibles to 1 Corinthians chapter 1 and let's read from 18 to 24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయము. 1 Corinthians chapter 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం from verses 18 to 24. 18 నుంచి 24 వచనము. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనమును గాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకము శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెరితనమును చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులను ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. Amen. Here the word of the Lord says that the message of cross is foolishness to those who are perishing. అలాగే దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుందో, సిలువను గూర్చిన వర్తమానము నశించుచున్న వానికి వెరితనముగా ఉంటుందని. But it is the power of God for those who believe. కానీ ఎవరైతే రక్షించబడి నమ్ముతున్నారో అది వారికి దేవుడికి శక్తిగా ఉంటుంది. So here Paul is talking about two kinds of people. ఇక్కడ రెండు రకాల జనుల గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. The people that are perishing and also the people that are being saved. ఎవరైతే నశించిపోతున్నారో వారి గురించి మాట్లాడుతున్నారు, ఎవరైతే రక్షించబడతాడో వారి గురించి కూడా మాట్లాడుతున్నాడు. Let me tell you, this letters were written to the church of Corinth. So this is not for unbelievers, but this letter has been written to the church. ఈ యొక్క లేఖన భాగం అనేది చూసినట్లయితే అవిశ్వాసుల కోసం కాదండి, ఈ యొక్క లేఖన భాగం కొరింథీ సంఘానికి రాయబడి ఉన్నది. And it's so interesting that now Paul is writing to a church and is saying that there's some people in the church that are perishing. అలాగే ఇక్కడ కొరింథీ సంఘానికి ఒక లేఖ రాస్తూ ఏమని చెప్తుంది, ఇక్కడ ఉన్న కొంతమంది నశించిపోతున్నారని రాయబడి ఉన్నది. And it's also saying that there are some people who are being saved. కొంతమంది రక్షించబడుతున్నారని కూడా చెప్పారు. So what is Paul trying to say? పౌలు ఇక్కడ ఏమి చెప్పాలనుకుంటున్నాడు? He's telling that even though the message of cross has been preached across all the churches, yet there are some believers who do not understand what the message of cross carries. అలాగే సిలువను గురించిన వర్తమానం అనేది ప్రతి ఒక్క సంఘంలో ప్రసంగించబడుతున్నప్పటికీ కొంతమంది అది అర్థం చేసుకునే రీతిలో ఉండి వారు నశించిపోతున్నారని రాయబడి ఉన్నది. So most often as believers in the house of the Lord, we know that Christ has died for us, but we do not understand what his death means to us. అలాగే విశ్వాసులుగా కొన్నిసార్లు మనము తెలుసుకునే రీతిలో ఉంటాం. ఏ విషయం పట్ల అనగా యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు, కానీ ఆ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకునే రీతిలో ఉంటాము. So what is the message of cross? ఈ యొక్క క్రీస్తును గురించిన సిలువ వర్తమానం ఏమిటండి? We see in the Old Testament, we see in the New Testament that it says that when Jesus was on the cross, he said that he defeated everything that is limiting us and he has given us the victory. అలాగే ఈ యొక్క కృత నిబంధనలు ఉన్నట్టుగా ఏదైతే సిలువ గురించిన వర్తమానం ఏమిటనగా ఏదైతే మనల్ని హద్దుల్లో ఉంచుతుందో దాటిని అన్నిటిని కూడా తీసివేసి సిలువను గురించిన వర్తమానం
వర్తమానం మన హద్దులు లేకుండా చేస్తూ ఉంటుంది. So if I have to understand the message of cross every time I'm going through a certain situation, I know for sure that I'm already victorious because the power has given to me on the cross. ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా శ్రమలో నేను ఉన్నట్లయితే సిలువను గురించిన వర్తమానం గురించి నేను ఏమని అర్థం చేసుకోవాలనగా ఆ యొక్క సిలువ మీద యేసుక్రీస్తు చేసిన కార్యము ముగించాడు కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో కూడా నాకు విజయం ఉందని నువ్వు తెలుసుకోవాలి. But we often make a choice not to believe in what happened on the cross. కానీ మనము ఏం నిర్ణయించుకుంటాం అనగా సిలువ మీద దేవుడు చేసిన యొక్క కార్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోము. We often try to find other solutions to fix our problems, but not focus on the ultimate problem that the Lord that God has given to us. మన యొక్క సమస్యను మనమే పరిష్కరించుకోవాలనుకుంటాం కానీ దేవుడు మనకి ఇచ్చిన యొక్క పరిష్కారం మీద మనం దృష్టించము, ధ్యాసించము. I really love this lady, the lady with the issue of blood. రక్తస్రావంతో బాధపడుతున్న యొక్క స్త్రీ అంటే నాకు ఎంతగానో ఇష్టమండి. Every time when everybody were gathering around Jesus trying to understand what amazing healings and miracles that he's doing. అలాగే ప్రతిసారి యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాలు కానీ యేసుక్రీస్తు గురించి తను వింటున్న ప్రతిసారి కూడా ఏదైతే తను తెలుసుకుంటూ ఉన్నదో, So every time when people heard about Jesus, when they heard the message about Jesus, they came to see what he was doing. అలాగే యేసుక్రీస్తు గురించిన యొక్క మాటలు, యేసుక్రీస్తు గురించిన వార్తలు విన్నప్పుడు ఆ యొక్క జనులందరూ కూడా యేసుక్రీస్తు ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చేవారు. But the lady with the issue of blood కానీ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మాత్రము is the only one who understood the message that Jesus was carrying. యేసుక్రీస్తు తనలో ఉంచిన యొక్క వర్తమానాన్ని ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తన దృష్టిలో పెట్టుకున్నది. She understood that while everybody were coming to see the healing, she understood that if only I can go to Jesus, he has the power to set me free. అలాగే అందరూ కూడా స్వస్థత కోసం వస్తున్నట్లయితే తను ఏమనుకుంది అనగా యేసుక్రీస్తు యొక్క వస్త్రపు అంచును ముట్టుకున్నట్లయితే నేను స్వస్థత పొందుకున్నాను అనుకుంటుంది. So everybody heard the message of Jesus. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు గురించిన వర్తమానాన్ని విన్నారు. But there's only one person who received the power from the message of Jesus. కానీ యేసుక్రీస్తుని గురించిన యొక్క వర్తమానం గురించి ఒకే ఒక స్త్రీ శక్తిని పొందుకుందండి. And that is what Paul is talking to the church, the believers of Corinth. అలాగే కొరింథీ సంఘంతో విశ్వాసులతో పౌలు మాట్లాడుతున్న మాటలు కూడా ఇవే. He's telling that I'm so sad that most of you have this amazing power of God, that is the message of cross, yet you choose to perish. అలాగే మీరు నశించిపోవడానికి మీరు ఎంచుకున్నారు. దేవుడి యొక్క యేసుక్రీస్తుని గురించిన శిలువ వర్తమానం అందులో ఉన్న శక్తిని మీరు తెలుసుకునలేక నేను బాధపడుతున్నానని చెప్తూ ఉన్నాడు. But when we understand that there is power in what the Lord Jesus has done for you and me, that unveils the power to set you free. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని గురించిన శిలువ వర్తమానంలో శక్తి ఉందని తెలుసుకుంటామో ఆ యొక్క శక్తి మన జీవితంలో బయలుపరచబడుతూ ఉంటుంది. Every time when you're trying to drink a packet of Eno, అలాగే ప్రతిసారి ఎప్పుడైతే ఈనో ప్యాకెట్ తాగుతూ ఉంటామో the moment you put that powder into water, it starts reacting. అలాగే ఆ యొక్క పౌడర్ని ఎప్పుడైతే నీళ్ళలో వేస్తూ ఉంటామో అది అక్కడ పనిచేయడం So ప్రారంభిస్తుంది. now the water and the powder become together and they'll start working in your body. ఆ యొక్క నీళ్ళు ఆ యొక్క పౌడర్ తో కలిసిపోయి మన దేహంలో తాగినప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. And when you hear the message of cross and add your faith to the message of cross, it will start reacting and start working in your body. ఎప్పుడైతే సిలువను గురించిన వర్తమానాన్ని వింటూ ఉంటారో ఆ యొక్క వర్తమానానికి అనుగుణంగా మీ యొక్క విశ్వాసాన్ని తోడు చేస్తూ జత చేస్తూ ఉంటారో అప్పుడు ఆ యొక్క వాక్యం అనేది నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. Every time a sickness is trying to attack you, ప్రతిసారి అనారోగ్యం నీ మీద దాడి చేసినప్పుడు, when every time your thoughts are trying to oversee your thoughts of God, అలాగే నీ ఆలోచనలు దేవుడి యొక్క ఆలోచనలు దాటి వేసుకుంటూ ఉన్నట్లయితే we are so weak that we give into it. అలాగే కొన్నిసార్లు మనం బలహీనం కాబట్టి దాంట్లో పడిపోతూ ఉంటాము. But Paul is saying that there is something amazing that the Lord Jesus has done for you and me. కానీ పౌలు ఏం చెప్తున్నాడు, దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఉందని చెప్తూ ఉన్నాడు. And if only we understand the message of cross that has the power to set us free. అలాగే సిలువ గురించిన వర్తమానాన్ని విని మనల్ని విమోచించగల ఆ యొక్క శక్తి ఉన్న దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే Today I pray that Eden Garden Church will be a church that is being saved by the power of God but not perishing, not understanding the message of God. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఈడెన్ గార్డెన్ సంఘం అనేది నశించిపోవడానికి సిద్ధపడదు కానీ రక్షించబడుతూ దేవుని యొక్క శక్తిని తెలుసుకునే విధంగా ఉంటూ ఉంటాం మనము. I know we all struggle with sin. I know we all struggle with pain. I know we all struggle with shame. There's so many things that pull us down. అలాగే ప్రతిసారి మనం బాధలతో, అవమానాలతో, లేకపోతే నొప్పితో, బాధతో, దుఃఖంతో ఉంటూ ఉంటాం మనం అందరం కూడా. But the good news is, కానీ శుభవార్త ఏమిటనగా the message of God is free for the believers. దేవుని యొక్క వర్తమానం అనేది విశ్వాసులకి But the ఉచితమైనది. good news is that the message of God can set you free. శుభవార్త ఏమిటనగా దేవుని యొక్క వాక్యం అనేది నేను విడుదల చేయగలదు. The good news is the message of cross can bring healing, like just how the lady of issue of blood did. శుభవార్త ఏమిటనగా ఆ యొక్క సిలువను గురించిన వర్తమానం రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ఎలాగైతే స్వస్థపరిచిందో నిన్ను కూడా స్వస్థపరచగలడు. If God can raise Lazarus from dead దేవుడు లాజరును మరణం నుంచి లేపగలిగినట్లయితే just by his voice, కేవలం ఆయన
స్వరము చేత ఆయన మాట Oh my చేతనే. God, imagine we are taking part in the body and the blood of Jesus himself. ఒకసారి ఊహించండి, యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాము. There is no place or no misery that we can be that God cannot redeem us from that. అలాగే ఏ ఒక్క చోటు కూడా ఏ ఒక్క బాధ కూడా లేదంటే యేసుక్రీస్తు విమోచించలేనిది. Well, you all are talking about which theory is good and which theology is right. ఏది సిద్ధాంతము, ఏ సిద్ధాంతం మంచిది, ఏ సిద్ధాంతం మంచిది కాదు అని మీరు ఆలోచిస్తున్నప్పుడు Most people ask me what theology you believe in. అలాగే అనేక మంది నన్ను అడుగుతుంటారు ఏ సిద్ధాంతంలో మీరు నమ్ముతూ ఉంటారని. I believe in only one theology and that is the message of cross. ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఆ యొక్క సిద్ధాంతం ఏమిటంటే సిలువను గురించిన వర్తమానం అయి ఉన్నది. Because I have made a decision that me and my family will not perish but we will be saved by what the Lord has done. ఎందుకంటే నేను నా యొక్క కుటుంబం నిర్ణయం తీసుకున్నాం అది ఏమిటంటే మేము నశించిపోతున్న వారిగా ఉండవలేం కానీ రక్షించబడుతున్న వారిగా Because ఉంటామని. as long as we are meditating on the message of cross, that is giving us the power to show the world that I'm much better than all the people that are around me. ఎప్పుడైతే మనము శక్తిని గురించిన ఆ యొక్క రక్షించబడుతూ ఆ యొక్క దేవుని యొక్క వాక్యమే దృష్టి పెడుతూ ఉంటామో ఈ యొక్క లోకానికి ఒక మాదిరిగా మనం జీవిస్తూ ఉంటున్న వారిగా ఉంటాము. And just in the couple of scriptures later, Paul writes, it says Greeks were asking for signs and wonders. దాని తర్వాత వచనంలో పౌలు ఇలా చెప్తుంటారు, గ్రీసు దేశస్తులు చూసినట్లయితే సూచనల గురించి అడుగుతూ ఉన్నారని. So they were asking for the wisdom of the world. దేవుని యొక్క లేకపోతే లోకానుసారమైన జ్ఞానం గురించి అడుగుతున్నారు వారు. But he says that I only preach one thing, that is Christ crucified. కానీ ఒకే ఒక వర్తమానాన్ని ప్రసంగిస్తున్నది ఏమిటనగా సిలువవేయబడిన క్రీస్తును మాత్రమే ప్రసంగిస్తానని చెప్తున్నాడు. So maybe you're just like these Jews and Greeks who are asking for signs from the Lord to show you something. అలాగే దేవుడు నీకు ఏదైనా చూపించమని అడుగుతున్నావు, అద్భుతాల కోసం సూచక్రియ కోసం యూదుల వల్లే గ్రీసు దేశస్తుల వల్లే అడుగుతూ ఉన్నావేమో. God is saying that cross is the sign for you. దేవుడు ఏమని చెప్తున్నాడు, సిలువే నీకు ఒక సాదృశ్యమైందని చెప్తున్నాడు. God is saying that all that you need to understand in this world is not the PhDs, but he's saying that all you need to understand is the message of cross, and that will save you from everything that you're struggling today. దేవుడు ఏమని చెప్తున్నాడు, ఈ యొక్క లోకంలో నీకు అర్థం కావాల్సిన ఒక PhD కాదు, లేకపోతే నువ్వు చదువుతున్న విద్య కాదు, కానీ సిలువను గురించిన వర్తమానం మాత్రమే నువ్వు అర్థం చేసుకోవాలి, అర్థం కావాలని చెప్తూ ఉన్నాడు. I really like what it writes in the 1 Corinthians in chapter 2. I'll just read it out to you. It says that so that your faith may not rest on human wisdom but on the power of God, the true wisdom. ఇలాగే ఇక్కడ 12వ అధ్యాయంలో ఏమని ఉంటుందనగా నీ యొక్క విశ్వాసం అనేది విశ్రాంతి తీసుకొని నీ యొక్క జ్ఞానం మీద కాదు కానీ దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉండాలని రాయబడి And ఉన్నది. Paul is saying that may your faith not rest on the worldly wisdom. అలాగే పౌలు ఏం చెప్తున్నాడు, నీ యొక్క విశ్వాసం అనేది లోకానుసారమైన విశ్రాంతి మీద ఆధారపడకూడదని చెప్తున్నాడు. But the true wisdom, that is the message of cross. నిజమైన జ్ఞానం ఏమిటనగా సిలువను గురించిన వర్తమానం అయి ఉన్నది. Are you ready to take part in the communion today? ఈ రోజు బలిలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా Are you ఉన్నారండి? ready to be set free by what the Lord is doing? దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మీరు విడుదల పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? I want you to understand, though you have been saved, you have a responsibility or you have a choice to make whether to enjoy eternal life or no. మీరు రక్షించబడినప్పటికీ మీకు ఒక తీర్మానం తీసుకోవాలండి, మీరు ఈ యొక్క నిత్య జీవంలో ఉంటున్నారా లేదా అనే తీర్మానాన్ని మీరు తీసుకోవాలి. Believers can be sick. విశ్వాసులు అనారోగ్యంగా ఉంటారు That కొన్నిసార్లు. is what the Bible says. అదే బైబిల్ చెప్తూ ఉన్నది. But the choice you make whether you want to be healed or stay in the same position. కానీ మీరు తీర్మానం తీసుకోవాలి, ఆ యొక్క అనారోగ్యంలో ఉండిపోవాలనుకుంటున్నారా లేకపోతే స్వస్థత పొందుకోవాలనుకుంటున్నారా Because అనేది. the word of the Lord says that by the blood of Jesus we are the overcomers of the world. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మనం లోకాన్ని జయించిన వారమని. If you can add faith to believing in the message of cross, మనము ఈ యొక్క సిలువను గురించిన వర్తమానంలో మనము యొక్క విశ్వాసాన్ని జత చేసినట్లయితే God will give you the power to be set free today. దేవుడు మనల్ని విమోచించడానికి ఈ రోజు ఆ యొక్క శక్తిని ఇస్తాడండి. I remember one of our sister was sharing her testimony. అలాగే నాకు జ్ఞాపకం ఉందండి, ఒక సహోదరి యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నది. She was sharing that she was suffering with lumps. అలాగే ఈ యొక్క కణితులతో తను బాధపడుతూ ఉన్నది. And then she said that she was trying to do everything in her power to get rid of that pain. అలాగే ఆ యొక్క నొప్పి నుంచి బయటికి రావడానికి తను సాధ్యమైనంత తను ఏం చేయాలో అది చేస్తూ ఉన్నది. But then she got reminded of a communion message. ఆ తర్వాత ఈ యొక్క బల్ల గురించిన ప్రసంగం గురించి తన జ్ఞాపకం వచ్చింది. And then she said that she took part in the communion. What other things could not do, she was being set free by communion. అలాగే బల్లో పాల్పంచుకున్న తర్వాత ఏ అయితే విషయాలు తనని ఈ యొక్క బయటికి తీసుకురాలేకపోయాయో ఆ యొక్క కణితుల నుంచి ఆ యొక్క బల్ల ప్రసంగం అనేది బయటికి తీసుకొని వచ్చింది. As long as she wanted to depend on the worldly wisdom, ఎప్పుడైతే లోకానుసారమైన జ్ఞానం మీద ఆధారపడాలనుకున్నదో it couldn't give her relief. తనకి ఎంత మాత్రము ఆ యొక్క ఉపశమనాన్ని ఇవ్వలేదు. But the moment she understood the message of cross, కానీ ఎప్పుడైతే సిలువను గురించిన వర్తమానాన్ని అర్థం చేసుకున్నదో she experienced the power of God. దేవుని యొక్క శక్తిని అనుభవించింది తను. She just didn't experience the power of God, but she has been set free from something that she's been struggling. కేవలం దేవుని యొక్క శక్తిని పొందుకోవడం మాత్రమే కాదు, కానీ తను ఏదైతే ద్వారా బాధపడుతూ దుఃఖపడుతుందో దాని నుంచి దేవుని యొక్క శక్తి విమోచించింది తను. So even as we are taking part in communion right now, ఈ రోజు మనం బలలో పాలుపంచుకుంటూ ఉండగా you have the decision to make. ఈ రోజు మీకు ఒక తీర్మానం తీసుకోవాలండి.
Do you want to perish in the situation that you're fighting? మీరున్న పరిస్థితుల్లోనే నాశనం అయిపోవాలనుకుంటున్నారా? Or do you make a choice by adding your faith and receive the power of God and be set free? కానీ దేవుని యొక్క శిలువ గురించిన వర్తమానానికి నీ యొక్క విశ్వాసాన్ని జోడించి నువ్వు ఆ యొక్క శక్తిని పొందుకోవాలనుకుంటున్నావా? Because the power of God is freely available. ఎందుకంటే దేవుని యొక్క శక్తి అనేది మనకి ఉచితంగా అందుబాటులో ఉన్నది. Most often people come and tell me, Akka, I keep praying and pleading the blood of Jesus. అనేక మంది ఇలా వచ్చి నాతో చెప్తుంటారు, అక్క నేను యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మాట్లాడుతూ నా మీద ప్రోక్షించుకుంటూ ఉంటాను. So I tell them, more than pleading the blood of Jesus, why don't you go ahead and participate in the blood of Jesus that has been given to us? యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రోక్షించమంటే కూడా యేసుక్రీస్తు ఇచ్చిన ఆ యొక్క బలిలో నువ్వు ఎందుకు పాల్పంచుకోకూడదు, అందులో రక్తంలో ఎందుకు పాల్పంచుకోవాలని అడుగుతూ ఉంటాను. Because that will give you the power to be set free. ఎందుకనగా నిన్ను విడుదల చేయడానికి శక్తి అనేది అందులో మాత్రమే ఉన్నది. Amen. ఆమేన్. Are we all ready to take part in the body and the blood of Jesus? బలిలో పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అండి? Are you ready to add your faith to be saved than to perish? అలాగే నశించిపోవడానికి కాదు కానీ రక్షించబడడానికి నీ యొక్క విశ్వాసాన్ని జోడించడానికి సిద్ధంగా ఉన్నావా? Can we all stand up to our feet and pray even before we participate in the body and the blood? బలిలో పాల్పంచుకోవడం కంటే ముందు కూడా మనమందరం కూడా లేచి నిలబడి కొద్దిసేపు ప్రార్థించుకుందామా అండి? I'm telling you, my dear friends, if you can add faith to the message of cross, మీరు ఈ యొక్క సిలువను గురించిన వర్తమానానికి విశ్వాసాన్ని జత చేసినట్లయితే, if you can add your faith to the message of cross, సిలువను గురించిన వర్తమానానికి నీ యొక్క విశ్వాసాన్ని జోడించినట్లయితే nothing can hold you down. ఏది కూడా నిన్ను పట్టుకొని ఉండదు. Nothing can stop you from going where you want to go. నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నావో అక్కడికి వెళ్ళకుండా నిన్ను ఏది కూడా ఆపలేదు. The eternal life that God came to give, you'd be able to enjoy it on earth itself. అలాగే క్రీస్తు నీకు ఇవ్వాలనుకున్న ఇక నిత్య జీవం అనేది ఈ యొక్క భూమి మీద నువ్వు అనుభవించగలవు. You have to understand that there was a divine exchange on the cross. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటనగా ఇక సిలువ మీద ఇచ్చిపుచ్చుకోవడం అనేది దైవికంగా జరిగింది. Everything that you're struggling with has been put to an end on the cross, and God has given his free healing and has given everything for you so that you can live in the fullness of God. అలాగే నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ యొక్క జీవితంలో ఏదైతే కావాల్సి ఉన్నదో దేవుడు యొక్క సిలువ మీద ఆ యొక్క ప్రతి విషయం కూడా నీకు సమకూర్చి ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. And today, whatever you're struggling with, ఈ రోజు నువ్వు దేనితో ప్రయాసపడుతున్నప్పటికీ, whatever, wherever you are, no matter how deep it is, అది ఎంత లోతైన విషయాలలో ఎంత లోతైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, if you can believe in what the Lord Jesus has done for you, క్రీస్తు నీ కోసం చేసిన ఆ యొక్క కార్యాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, the power of God is going to come upon you. దేవుని యొక్క శక్తి నీ మీదకి రాబోతూ ఉన్నది. The power of God is going to come upon you. దేవుని యొక్క శక్తి నీ మీదకి రాబోతూ The ఉన్నది. power of God is going to come upon you. దేవుని యొక్క శక్తి నీ మీదకి రాబోతూ ఉన్నది. The power of God is going to come upon you. దేవుని యొక్క శక్తి నీ మీదకి రాబోతూ ఉన్నది. When Gabriel was talking to Mary, గాబ్రియేలు ఎప్పుడైతే మరియతో మాట్లాడుతూ ఉన్నదో, it said that this is too much for me to do. How can I do it? ఇది ఎలా సాధ్యమో అని అడుగుతూ ఉన్నది. And then the Gabriel answers and says, the power of the Most High God will come upon you and you will be able to do it. అలాగే గాబ్రియేలు దూత అప్పుడు మరియకి ఏమని చెప్తాను, దేవుని యొక్క శక్తి నీ మీదకి వచ్చినప్పుడు ఇది జరుగుతుందని చెప్పినది. And every time when we are working in our limits, we are only limited up to a certain extent. అలాగే ప్రతిసారి మన యొక్క సొంత జ్ఞానంతో పనిచేస్తున్నప్పుడు మనం కొన్ని ఆ యొక్క పరిణితుల్లో మాత్రమే, హద్దుల్లో మాత్రమే ఉండగలము. But when you depend on God, the power of God will come upon you. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడతావో దేవుని యొక్క శక్తి అనేది నీ మీదకి వస్తూ ఉంటుంది. And the power of God will enable you to do the things that you couldn't do before. దేవుని యొక్క శక్తి అనేది ఇంతకు ముందు నువ్వు ఏదైతే చేయలేకపోయావో ఆ కార్యాలు చేసే విధంగా నిన్ను చేస్తూ ఉంటుంది. And when the power of God comes, you'd be able to do much better than what everybody else did. దేవుని యొక్క శక్తి నీ మీదకి వచ్చినప్పుడు ఇతరుల కంటే కూడా శ్రేష్టముగా నువ్వు చేస్తూ ఉంటావు. When the power of God comes upon you, you sow a seed in a famine and yet reap 100-fold of harvest. దేవుని యొక్క శక్తి నీ మీదకి వచ్చినప్పుడు కరువులోను విత్తనము నాటినప్పటికీ 100% ఆ యొక్క నూరంతల ఫలాన్ని పొందుకుంటావు. So all the ordinary turns out to be extraordinary when there is power of God. దేవుని యొక్క శక్తి అందుబాటులో ఉన్నప్పుడు సాధారణమైన ప్రతి విషయం కూడా అసాధారణంగా మార్చబడుతుంది. You can be a witness to the world when you have the power of God. దేవుని యొక్క శక్తి నీకు అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు సాక్షిగా ఉంటావు. And all of that has been freely given to you by the body and the blood of Jesus. యేసుక్రీస్తు యొక్క శరీర రక్తం ద్వారా ఇవన్నీ కూడా ఉచితంగా మనకి ఇవ్వబడ్డాయి. Can we all pray? Can I hear your prayers today? Can we all thank the Lord for his body and his blood and declare and decree what you want to see?